హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమను చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినాలి అని చెప్పి కుతూహలపడి దిలీపుడు మరలా ఇలా ప్రశ్నిస్తూ ఉంటాడు. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినాలి అనే కోరిక నాలో ఉన్నది, సెలవివ్వండి అని అడగంగా అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్తూ ఉంటారు. పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారుగాన శివుడు పార్వతికి చెప్పిన విధాన్ని వివరిస్తాను వినండి. ఒకనాడు పరమశివుడు గుణాలను సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, నీ వలన అనేక పుణ్య విషయములను నేను తెలుసుకున్నాను. కానీ ప్రయాగక్షేత్ర మహత్యము గురించి, మాఘమాస మహత్యమును వినాలి అనే కోరిక నాలో ఉంది. కావున ఏకాంత సమయమంతా క్షేత్ర మహిమలను వివరింపాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అని కోరుతుంది. ఇక పార్వతీదేవి అలా వేడుకొనగా శంకరుడు మందహాసముతో ఇలా అంటారు. దేవి, నీ ఇష్టాన్ని తప్పకుండా తీరుస్తాను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడవడమే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అలానే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానం ఆచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము ముడుగునంత నీరు ఉన్న చోట కానీ తాటకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలాన్ని ఇస్తుంది, సమస్త పాపాల్ని నశింపచేస్తుంది. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుష్యునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలం ఇంత ఇంత అని చెప్పజాలము. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందుండగా అందుబాటులో ఉన్న అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానుడికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు వెళ్ళి లేదా విష్ణాలయమునకు వెళ్ళి దీపమును వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింత కాదు. అంతేకాదు, ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావి ఎందైనా సరే స్నానమాచరించి శ్రీవారి దర్శనము చేసునచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడవుతాడు. ఎవరైనను తెలిసి కాని తెలియక కాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వయాగ యాగము చేసినంత ఫలము. అంతేకాదు, మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయంలో మాఘపురాణము చదివి విష్ణు మందిరమున కానీ శివాలయమున కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది, పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటులా ఒక్క పురుషులే కాదు, స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరిస్తాను విను అని ఆ పరమేశ్వరుడు ఇలా వివరిస్తూ ఉంటాడు. నేను తెలియజేసిన విధంగా ఏ మనుష్యుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మములు కానీ చేయడో అట్టివాడు మరణాంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమను నరకానికి వెళతాడు, అగ్నిలో కాల్చబడతాడు, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడతాడు, సలసల కాగు తైలములో వేయబడతాడు, భయంకరులగు యమకింకరులచే పీడించబడతాడు. ఏ స్త్రీ వేకుమజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము.
మాఘమాసమందు ఏ స్త్రీ అలా చేయదో అట్టి స్త్రీ ముఖము చూసినంతని సకల దోషములు కలుగుతాయి. అదేవిధంగా ఈ మాఘ స్నానమునకు వయఃపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలిక అయినను, యవ్వని అయినా సరే, ఏ కులము వారైనా సరే మాఘమాస స్నానం ఆచరించాలి. ఈ మాసమంతా కడు నిష్ఠతో ఉండిన వారికి కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇది అందరికీ శ్రేయదాయకమైనది. పార్వతి దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరియు కులభ్రష్టుడైన వాడును, దాన ధర్మాలు చేయనివాడును, ఇతరులను వహించే వారి వద్ద ధనమును హరించినవాడును, అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును, మిత్రద్రోహి, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేసేవాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడునని అహంభావముతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇళ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతం ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపుకని మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రాన్నే పవిత్రులగుతారు. దేవి ఇంకనూ దీని మహత్యము వివరిస్తాను వినుము అని పరమేశ్వరుడిలా చెబుతూ ఉంటారు. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరుగువారు, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయమి నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికి ఉన్న పాపములన్నీ నాశనం అవుతాయి. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలెను. అలా చేసినచో సత్ఫలితములు కలుగుతాయి. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసమును మొదటి నుండి ఆఖరి పర్యంతము వరకు చేస్తారో అలాంటి మానవునికి ఉన్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడవుతాడు. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. శాంభవి 12 మాసములలో మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అలాని అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనది. చలిగా ఉందని చెప్పి స్నానము చేయనని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలాన్ని కాలుతో తన్నుకున్నట్లే అవుతుంది. వృద్ధులు జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు. కాన అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్నిరాజేసి వారిని చలిగానిచ్చి ఆ తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానం చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టాలి. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మాఘమాసంలో మాఘ పురాణమును స్త్రీ కానీ పురుషుడు కానీ తప్పకుండా చదువుకోవాలి. ఈ మాఘ పురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. అంచేత పాపము దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదియూ లేదు. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో నీకు వివరించాను కదా. నేను చెప్పిన ఈ రీతిన ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ శుభప్రదం, ఐశ్వర్యప్రదం. చూశారు కదండి, ఈ మాఘమాస పురాణము వినినా లేదా చదువుకున్నా ఇంతటి మహత్తరమైన పుణ్యం మరొకటి లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మరొక వీడియో కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.